హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్‌లో బాలు ఏంటమ్మా షష్టిపూర్తి దంపతుల్ని ఇలా మూలం పడేశారు అని అంటా ఉంటే రాజేషోళ్ళ ఆవిడ అన్నయ్య ఇందులో నా మాటలకు వీసం ఎత్తు ఇలువ కూడా లేదు. ఆయన్నే అదే మీ ఫ్రెండునే అడగండి అని అంటది. మీనా ఏవండి ముందు బట్టలు పెట్టి ఆశీర్వాదం తీసుకుందాం రండి అని చెప్పి అమ్మా ఒకసారి కూర్చోండి అని వెళ్ళి రండి అని పిలిచి ఇద్దరు కలిసి పెడతారు బట్టలు. రాజేశ్వర ఆవిడ అక్షింతలు తెస్తది. ఇక ఇద్దరు ఆశీర్వాదం తీసుకుంటారు. తర్వాత మీనా షష్టి పూర్తి చేసుకునే ఆ దంపతుల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే దంపతులకి మంచిదంట. బయట కూర్చోబెడదామా అని అంటా ఉంటే రాజేశ్వర నాన్న వద్దమ్మా ఆకలేస్తుంది, కొంచెం అన్నం తెచ్చిపెట్టండి చాలు, నాకక్కర్లేదు కనీసం దీనికైనా తెచ్చిపెట్టండి అని అంటాడు. బాలు ఇంకా మీనా షాక్ అవుతారు, బాధపడతారు. షుగర్ ఉంది కదమ్మా, ఆకలికి తట్టుకోలేరు అని అంటా ఉంటే బాలు ఏంటమ్మా వీళ్ళకి అన్నమే పెట్టలేదా అని అడుగుతాడు. అప్పుడు రాజేశ్వర ఆవిడ అటువైపు ఆడవాళ్ళు వెళ్ళేలా ఉందేమో, మీరైనా వెళ్ళి చూడండి అన్నయ్య అనగానే బాలు మీనా వెళ్తారు. వెనకాలే రాజేష్ ఆవిడ కూడా వెళ్తది. బాలు వెళ్ళి చూడంగానే రాజేష్ వాళ్ళందరూ వాటర్ బాటిల్ నింపుకునే క్యాన్లలో వాటర్ పోసుకొని గ్లాసులలో నింపుకుంటూ తాక్కుంటూ ఉంటారు. అందరూ తాగుతూ డాన్స్లు వేస్తూ ఉంటారు. బాలుకి కోపం వస్తది. మీనా బాలుని చూస్తూ ఉంటది. రాజేశ్వర ఆవిడ బాధపడుతూ చూసావా అన్నయ్య, నీ దగ్గర తీసుకున్న ₹1,00,000 పొద్దున్నుండి ఏర్లై పారుతుంది అనగానే మీనా తల్లిదండ్రులకి అన్నం కూడా పెట్టకుండా ఏంటి ఈ దరిద్రం, ఏమండి ముందు మీరెళ్ళి 2 ప్లేట్ల భోజనం తీసుకొని రండి అనగానే బాలు వెళ్ళి తీసుకొస్తాడు. రాజేశ్వర ఆవిడ ఏడుస్తా ఉంటే ఏడవకండి అని మీనా ఓదార్చి ఆ ప్లేట్లలో అన్నం తీసుకెళ్లి వాళ్ళకి పెడతది. వదినా మీరెళ్ళి తినండి అనగానే రాజేశ్వర ఆవిడ నాకు ఆకలిగా లేదు, మీరు తినండి అని అంటది. మీనా వాళ్ళకి అన్నం పెట్టేసి మీరు తింటూ ఉండండి, నేను మళ్ళీ వస్తాను, తినండమ్మా అని చెప్పి అక్కడ నుండి వస్తది. రాజేష్ బాలుని చూసి ఒరే బాలు అని వచ్చి కౌగిలించుకుంటాడు. బాలు రారా రా అని తీసుకొని వెళ్తాడు. బాలుకి కోపం వస్తది. రే ఏంట్రా ఇదంతా అని అంటా ఉంటే రాజేష్ గ్లాసులో మందు నింపి రే తాగు, దీని నిండా మందే నింపేశాను, తాగినోళ్ళకి తాగినంత. రాజేష్ గాడు ఫంక్షన్ చేస్తే ఎంత మందు పోసాడు, ఎంత మటన్ పెట్టాడు అని అందరూ గుర్తు చేసుకోవాలి కదా, రే తాగరా అని అంటా ఉంటే బాలు లేదు నేను డ్రైవ్ చేయాలి తాగను, తాగరా అని రాజేష్ అంటా ఉంటాడు. వాళ్ళ ఇంకొక ఫ్రెండ్ కూడా తాగరా అని అంటా ఉంటాడు. ఆ ఫంక్షన్కి వచ్చిన ఒక అతను ఒరే రాజేష్ ఏం మందురా ఇది, ఎంత తాగినా కిక్కే ఎక్కడం లేదు, నీళ్ళు ఎక్కువ మందు తక్కువ, ఇంకో ఫుల్ బాటిల్ కలుపు అనగానే రాజేష్ తెస్తాను బాబాయ్, మీరంతా బాగా తాగండి, బాగా తినండి, సంతోషంగా ఎంజాయ్ చేయండి. ఒరే బాలు ఇందుకే కదా నేను నీ దగ్గర ₹1,00,000 తీసుకుంది, ఇదిగోరా ఇదే నా బలగం, ఎలా ఉంది అనగానే బాలు మూలుగు కోసం కొట్టుకొని విడిపోకపోతే చాలు అని అంటాడు బాలు. అటువైపు ఒక అతను తాగి తింటూ రే ఏయ్రా ఏయ్ అంటే మటన్ వేసే అతను కూడా తాగి తూలుతా ఉంటాడు. ఈ తినే అతనేమో ఒరే ఏంట్రా ఇది, అడుక్కునేవాడిని అనుకున్నావా, గతి లేకొచ్చాను అనుకున్నావా అని ప్లేట్ కింద పడేసి ఒరే రాజేష్ రే రాజేష్ మీ బామర్దిగాడు మటన్ ముక్కలన్నీ వాళ్ళకే వేసేస్తున్నాడు రా, నల్లి బొక్కలన్నీ వాళ్ళకే వేసేస్తున్నాడు, ఏ నాకేం వాల్యూ లేదా ఈడా అని అంటా ఉంటే రాజేష్ ఒరే వేణు అని పిలుస్తాడు. అతను తూలుకుంటూ వెళ్ళి ఏంటి బావా అనగానే రాజేష్ అందరినీ సమానంగా చూసుకోవాలి కదరా, ఎక్కడ బావా మా వాళ్ళు నిన్ను పిసినావరోడు అనొద్దని కావాల్సినంత పెడుతున్నాను, కావాలంటే మీ వాళ్ళని దగ్గరుండి చూసుకో అని అంటా ఉంటే బాలు మా వాళ్ళు మీ వాళ్ళు అని ఏంటి వేణు, అందరూ మీ చెల్లెలు ఇంటికి వచ్చిన వాళ్ళే, అందరూ సమానమే, దగ్గరుండి అందరినీ చూసుకో అనగానే వాళ్ళ బామర్ది వీళ్ళంతా దున్నపోతుల్లా పడి తింటున్నారన్నా నీకు తెలియదు అనగానే ఆ తినే అతను ఎవర్నారా నువ్వనేది, ఎవరినిరా అని గొడవ పెట్టుకుంటారు. రాజేశ్వర ఆవిడ ఊరుకుంటూ వెళ్ళి ఒరే అన్నయ్య అని వాళ్ళ నాపి తప్పైపోయింది అన్నయ్య, మందెక్కువైపోయి మా అన్నయ్య నోరు జాడాడు అని అంటా ఉంటే ఇంకొక అతను వచ్చి ఒరే రాజేష్గా మటన్ ఏదిరా, కిలో తెచ్చావా ఎవడికి పెట్టడానికి, అడిగితే అయిపోయిందంటున్నారు అనగానే ఇంకొక అతను నేను చెప్తూనే ఉన్నాను అంతా వాళ్ళోళ్ళే దాచుకొని దాచుకొని వేసుకుంటున్నారు అని గొడవ పడతా ఉంటే రాజేశ్వర ఆవిడ ఏడుస్తూ ఎవరూ దాచుకోవడం లేదన్నయ్య, అన్నీ ఇక్కడే ఉన్నాయి అని అంటది. రాజేష్ ఏమో అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ మంది వచ్చారన్నా, కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి, మన ఫంక్షన్ కదా అనగానే ఇంకొక అతను ఏంట్రా మన ఫంక్షను,
మీ పెదనాన్న ఫంక్షన్ ఎలా చేశారో నువ్వు చూడలేదా? 10,00,000 ఖర్చు పెట్టాడు. నీకు చేతగాకపోతే ఎందుకు చేయడం? అనగానే ఇంకొకతను పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అంటే ఇదే అని అంటాడు. తినే వాళ్ళ దగ్గరేమో టేబుల్ మీద నుండి ఒకతను ప్లేట్‌ని కింద పడేసి, "ఏ రుచి పచే లేదు" అంటూ వచ్చి, "రాజేష్‌గా ఏరా మటన్ బిర్యానీ అన్నారు. ఒక్క మటన్ ముక్క లేదు. బోడి టెక్కు దేనికిరా? అంత గతి లేకపోతే ఫంక్షనే చేయకూడదు" అని అంటా ఉంటే బాలు, "ఒరేయ్! ఏంట్రా వీళ్ళంతా ఇలా మాట్లాడుతున్నారు" అని అంటా ఉంటే వాళ్ళల్లో వాళ్ళు, "మటన్ అడిగినా చికెన్ పెడుతున్నారేంట్రా? కాసేపు ఆగితే కోడిని చూపెడతారేమో" అని నవ్వుతా ఉంటే రాజేష్, "అంతా బాగానే చేశాను కదా! ఎందుకిలా మాట్లాడుతున్నారు" అనగానే రాజేష్ బామర్ది, "మీకు నేను తెచ్చి పెడుతూనే ఉన్నానుగా" అనగానే అతను ఫస్ట్ గొడవ పడిన అతను, "ఏంట్రా నువ్వు తెచ్చి పెట్టేది? నీ ఇంట్లో నుండి తెచ్చి పెడుతున్నావా? తలకాయ వండిచ్చారు. ఎవ్వరూ వడ్డించలేదు. కాళ్ళ పులుసు పెట్టారు. ఒక్క చుక్క కూడా పోయలేదు. లివర్ ఫ్రై అయితే కనబడనే లేదు" అనగానే వాళ్ళ బామర్ది, "ఇంతసేపు అందరూ మందులో తిన్నదే అదే" అని అంటాడు. ఇంకొకతను, "అంటే మాకు లివర్‌కి, చికెన్‌కి తేడా తెలియదనుకుంటున్నావా? రేయ్! మందు గూడా అయిపోయింది. బాటిళ్ళన్నీ ఏవిరా? ఎవడో దాచుకున్నట్టున్నాడు" అని అంటా ఉంటే, మీనా అక్కడికొచ్చి, "వదినా మీరు రండి" అని రాజేష్ వాళ్ళ ఆవిడని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతది. రాజేష్ ఏమో బాలుతో, "ఏంట్రా ఇది? ఇంత ఖర్చు పెడితే వీళ్ళంతా ఇలా మాట్లాడుతున్నారు" అనగానే బాలు, "నువ్వేం టెన్షన్ పడకు. నేను చూసుకుంటాను" అని చెప్పి, "అన్న మీరంతా రండి. వచ్చి కూర్చోండి. నేను వడ్డిస్తాను. రండన్నా రండి" అని తీసుకొనెళ్తాడు. బాలు ప్లేట్‌లో అన్నం కూర పెట్టి ఒకతనికిస్తే, "రేయ్! మూలిగేది? అన్ని బొక్కలేనా? అంతా పులుసేసావేంటి? నీ బాబుగాడి సొమ్మేదో పెట్టి వడ్డిస్తున్నట్టు వడ్డిస్తున్నావేంటి? వెయ్యింకా" బాలుకి కోపమొస్తది. రాజేష్ ఏమో, "మర్యాదగా మాట్లాడన్నా" అని అంటా ఉంటే, "ఏంట్రా మర్యాద? పిలిచి అవమానిస్తావా" అని ప్లేట్ పెట్టేసి కింద పడేసి, "రేయ్ లేవండ్రా, మేమేమైనా గతి లేక వచ్చాము అనుకున్నావా? చేయడం చేతగాకపోతే తప్పుకోవాలి. ఒరేయ్ రాజేష్‌గా అని కాలర్ పట్టుకోపోతే" బాలు ఆపి, "అన్నా వద్దన్నా" అనగానే అతను, "రేయ్ నువ్వెవడివే" అని పక్కకు తోసేసి రాజేష్ కాలర్ పట్టుకొని గొడవ పడతా ఉంటాడు. అందరూ వాళ్ళని ఆపుతా ఉంటారు. మీనా కంగారు పడుతూ, "ఏవండి" అని అంటా ఉంటది. రాజేష్ వాళ్ళ ఆవిడ ఏడుస్తా ఉంటది. మీనా కోపంగా ఎళ్లి అందరిని తోసేసి బాలుని తీసుకొని వచ్చేత్తది పక్కకి. వాళ్ళందరూ కొట్టుకుంటా ఉంటారు. "మీరిచ్చిన ₹1,00,000 ఎలా ఉపయోగపడుతున్నాయో చూస్తున్నారా? ఫలితం దక్కిందా?" తల్లిదండ్రుల్ని ఒక మూలన పడేసి, "ఏం ఫంక్షన్ అండి ఇది" అని అంటా ఉంటే రాజేష్ వాళ్ళ ఆవిడ ఏడుస్తూ, "పాపకి ఫీజు కట్టమంటే పెళ్లి చేసుకొని వెళ్ళిపోయేదానికి చదువెందుకన్నాడన్నయ్య. ఇలాంటి వాళ్ళ మెప్పు కోసం ఇంత ఖర్చు పెడితే చూడండి ముక్కల కోసం ఎలా కొట్టుకు చస్తున్నారో. మీరిచ్చిన డబ్బుల వల్ల మా అత్తామామలకి ఒరిగిందేమీ లేదు. ఇతన్ని నమ్మి ₹1,00,000 ఎలా ఇచ్చారన్నయ్య? మీ డబ్బుకి న్యాయం జరగలేదు." బాలు, "మీనా వెళ్దామా" అనగానే మీనా, "ఆ వెళ్దామండి." రాజేశ్వరుల ఆవిడ, "వదినా వచ్చినందుకు కనీసం భోజనమైనా చేసి వెళ్ళండి" అని అంటా ఉంటే బాలు, పర్లేదమ్మా" అని చెప్పి ఇద్దరు వెళ్ళిపోతారు. ఇద్దరు ఇంటికొస్తారు. బాలు వచ్చి చైర్‌లో కూర్చుంటాడు. మీనా, "ఆ ఇంట్లో దెబ్బలు తప్ప అన్నం తినలేదు గదా! పెట్టమంటారా" అని అడుగుతది. వెంటనే బాలు, "అక్కడ తిన్నది చాలదా? మళ్ళీ పార్సెల్ ఇక్కడి దాకా మోసుకురావాలా" అని అంటాడు. "ఆకలిగా ఉందా" అని అడుగుతది. "అవమానంగా ఉంది" అని బాలు అంటాడు. సత్యం వచ్చి, "ఏరా ఫంక్షన్ బాగా జరిగిందా" అనగానే మీనా నవ్వుతూ, "ఎలా జరిగిందో నన్నడగండి మావయ్య. నేను చెప్తాను. చెప్పమ్మా" అని సత్యం నవ్వుకుంటూ అంటాడు. "చాలా బాగా జరిగింది మావయ్య. డబ్బు ఏర్లై పారింది." "అదేంటమ్మా ఏర్లై పారడమేంటి?" "అంటే బాగా ఖర్చు పెట్టారు మావయ్య." "ఓహ్! షష్టి పూర్తి ఎలా జరిగిందమ్మా?" "ముందే చూడలేదు మావయ్య. ఈలోపు ఈయనకి అక్కడ ఎంతమంది అభిమానులున్నారో అక్కడే తెలిసింది" అనగానే సత్యం, "రాజేష్ మనవాడి గురించి చెప్పుంటాడు" అని అంటాడు. "అవును మావయ్య. మటన్ బిర్యానీ గురించైతే ఇక వేరే చెప్పనక్కర్లేదు. ఈయనకి వాళ్ళు కడుపు నిండా పెట్టారు. అది అరిగించుకోవడానికి ఇంతసేపు అత్తయ్యలాగా త్రేంపులు మొదలుపెట్టారు. అంతగా తిన్నాడా" అని సత్యం అడుగుతాడు. "అవును మావయ్య. అందరూ కలిసి బాగా వడ్డిచ్చారు" అని నవ్వుతూ అని బాలుని చూస్తది. బాలు ఉడుక్కుంటూ, "ఇక జాలు" అని అంటాడు. మీనా నవ్వుతా ఉంటది. సత్యం, "ఇంతకు ముందు వీడు ఏ ఫంక్షన్‌కైనా వెళ్తే అందరూ వీడిని చూసి భయపడేవాళ్ళు. ఎందుకంటే సార్ అప్పట్లో అలాంటి పేరు తెచ్చుకున్నారు. కానీ భార్యతో కలిసి వెళ్తే దక్కే మర్యాద వేరు.
భార్యకైనా భర్తతో కలిసి వెళ్తే ఇచ్చే మర్యాద వేరు అని నవ్వుతూ అంటాడు. మీనా ఎవరో అన్నట్టు హంస పాళ్ళని నీళ్ళని వేరు చేస్తుందంట కదా! అలాగే ఏది మంచో ఏది చెడో ఈయన తెలుసుకుంటున్నారు. ఎంత మంచి పేరు దక్కిందో అని నవ్వుతా ఉంటది. సత్యం మంచిదేగా, ఇక నుండి అలాగే ఉండరా? ఏరా దేనికి మాట్లాడడం లేదు అనగానే మీనా అక్కడ వాళ్ళు పొగిడింది చాలక ఇక్కడ మనం పొగుడుతున్నాం కదా, ఆ ఆనందంలో మాటలు రావడం లేదనుకుంటా అని అంటా ఉంటే సత్యం ఏడ్చావులే, ఇక నుంచి అన్ని ఫంక్షన్స్ కి కలిసే వెళ్ళండి అని అంటాడు. అప్పుడు మీనా ఆ ప్రతి చోట ఇలాంటి మర్యాదలే జరుగుతున్నాయి అంటారా? తప్పకుండా జరుగుతాయమ్మా అని అనేసి సత్యం వెళ్ళిపోతాడు. మీనా లోపల లోపల నవ్వుతా ఉంటది. బాలు చాలా ఆనందం దొరికిందనుకుంటాను అనగానే మీనా ఎక్కడా, సగం ఆనందమే దొరికింది, అక్కడ జరిగింది పూర్తిగా చెప్పుంటే ఇంకా ఆనందం దొరికేది అనగానే బాలు నీ కడుపులో ఇంతుందా అని అడుగుతాడు. వెంటనే మీనా "హ్మ్, ఎంతుందో మీకేం తెలుసు, మీకు అక్కడ జరిగిన మర్యాద చూసి నా కడుపు నిండిపోయింది, అది బయటకు చెప్తే మీ మర్యాద పోతుంది, మీ మర్యాద పోయినా నా మర్యాద పోయినట్టే, చెప్తే వినాలి అని గట్టిగా పెళ్ళాం చెప్తే వినాలి, తప్పు లేదు, అపాత్రదానం చేయకూడదు, ఆ పాత్రల నిండా మందు తప్ప మర్యాద ఎక్కడ ఏడ్చింది, మీరు సహాయం చేసింది రాజేష్ అన్నయ్య వాళ్ళ తల్లిదండ్రుల షష్ఠి పూర్తి ఫంక్షన్ కి కాదు, ముగ్గురు తాగుబోతులు తాగి తందనాలాడ్డానికి అనగానే బాలు నువ్వున్నావనే ఒకే ఒక్క కారణంతో ఆగాను, లేదంటే నా మీద చెయ్యి వేసిన వాడి చెయ్యి వెతుక్కోవడానికి కూడా ఒక పూట పట్టేది అని అంటాడు. అప్పుడు మీనా ఇప్పుడు కూడా మీరు ఇలాగే ఆలోచిస్తున్నారేంటండి, వాళ్లతో గొడవ పడ్డం వల్ల ఫలితమేం లేదు అనగానే బాలు మరేం చేయమంటావు అని అడుగుతాడు. వెంటనే మీనా మనం ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు దేనికో ఎందుకో తెలుసుకొని ఇవ్వాలి, అక్కడ చూశారు కదా మందులో ఈత కొట్టడం ఒకటే తక్కువ అని అంటా ఉంటే బాలు ఫంక్షన్ అంటే ఇలాంటివే ఉంటాయి మరి అని అంటాడు. అప్పుడు మీనా రాజేష్ అన్నయ్య వాళ్ళ భార్య ఏం చెప్పింది, పిల్లలకి ఫీజు కట్టడానికి డబ్బులు లేవు కానీ ఊరందరికీ మందు పోయించడానికి డబ్బులు వచ్చినాయి అన్నది, అది కూడా అప్పు చేయాల్సి వచ్చింది అని, ఇంకొకరి ముందు గొప్పలు చూపించుకోవాలి అనే ఆలోచన మానుకోవాలి, అదేదో రాజేష్ అన్నయ్య వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజుకి డబ్బులు ఇస్తే పుణ్యమైనా దక్కేది, ఇప్పుడు అవమానం దక్కింది, భార్య సలహా తీసుకోవడం నామోషి కాదు, అవసరం, సర్లే ఇవన్నీ మీకు తెలియవని కావు, చెప్పాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి చెప్తున్నాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. బాలు ఫీల్ అవుతా ఉంటాడు. ఇటు చింటూ పిల్లలతో క్రికెట్ ఆడుకుంటా ఉంటాడు. అక్కడికి దినేష్ వచ్చి క్యాచ్ పట్టుకుంటాడు బాల్ని. చింటూ దగ్గరికి వెళ్ళి నీ పేరేంటి అని అడుగుతాడు. చింటూ ఏమో చింటూ అని చెప్తాడు. అప్పుడు ఆ దినేష్ ఓ నైస్, నువ్వు ఫ్యూచర్లో చాలా పెద్ద క్రికెటర్వి అవుతావు తెలుసా? చింటూ నవ్వుతా ఉంటాడు. ఆ నీకు ఏ క్రికెట్ ప్లేయర్ అంటే ఇష్టం? విరాట్ కోహ్లీ అని చింటూ అంటాడు. ఓ నాకు కూడా అతనంటేనే ఇష్టం. ఆ చింటూ నేను నీతో ఒక సెల్ఫీ తీసుకోవచ్చా అనగానే చింటూ సెల్ఫీనా, ఎందుకు అని అడుగుతాడు. వెంటనే దినేష్ రేపు నువ్వు పెద్ద క్రికెటర్వి అయిన తర్వాత నువ్వు నాకు తెలుసని అందరికీ చెప్పుకోవచ్చు కదా. అలాగే అంకుల్ తీసుకోండి అని అంటాడు. దినేష్ ఫోన్ తీసి చింటూతో సెల్ఫీ తీసుకుంటాడు. సో క్యూట్, ఓకే ఆడుకోండే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. చింటూ ఆడుకుంటూ ఉంటాడు. ఇటు మనోజ్ వాళ్ళ షోరూంలో బాడీగార్డ్ ఎగ్స్ తింటా ఉంటాడు. అక్కడికి మనోజ్ ఇంకా రోహిణి వస్తారు. రోహిణి మనోజ్ని అటు చూడు అని సైగ చేస్తుంది. ఆ బాడీగార్డ్ ఒక్కొక్క గుడ్డు తీసుకొని మింగేస్తా ఉంటాడు. వాళ్ళు చూసుకుంటూ అక్కడి నుండి వెళ్తారు. పక్కకెళ్ళి రోహిణి ఏంటి మనోజ్ వీడు ఇలా తింటున్నాడు, గుడ్లని అనుకుంటున్నాడా గోళీలని అనుకుంటున్నాడా అనగానే మనోజ్ భయపడుతూ అవును చాలా పెద్ద లిస్ట్ ఇచ్చాడు, ఇందాకే ఎగ్స్ ఆర్డర్ చేశాను వచ్చాయి మింగుతున్నాడు, చికెను ఫిష్ మటన్ కూడా వస్తున్నాయి వాటిని కూడా ఊదేసేలా ఉన్నాడు, ఏంటో ఇంత ఖర్చు పెట్టే నేను కూడా ఎప్పుడు తినలేదు అనగానే రోహిణి నాకు అదే అర్థం కావడం లేదు అని అంటది. వెంటనే మనోజ్ ఒక గుడ్డు 7 రూపాయలు, రోజుకి 20 గుడ్లు, నెలకి 600 గుడ్లు, వామ్మో వీడిని మెయింటైన్ చేయాలి అంటే మనం ఇంకొక షోరూమ్ పెట్టాలేమో రోహిణి అనగానే రోహిణి అవును మరి వాడు చెప్పిన కండిషన్కి ఒప్పుకోనే కదా మనం వాడిని పనిలో పెట్టుకున్నాం, ఇప్పుడు ఇలా ఆలోచించి ఏం లాభం అని అంటా ఉంటే మనోజ్ నాకొచ్చే సమస్యల నుండి నన్ను కాపాడుతానని వాణ్ణి పెట్టుకుంటే వాడే నాకు పెద్ద సమస్య అయ్యేలా ఉన్నాడు, అవును ఒకవేళ నేను కూడా వీళ్ళ తింటే నాకు కూడా అలాంటి బాడీ వస్తుంది అంటావా
అనగానే రోహిణి కింద నుండి పైకి చూసి, ఏంటి నువ్వు కూడా ఇలా బాడీ గార్డ్‌లా వెళ్తావా ఏంటి? నోరు మూసుకొని వెళ్ళి పని చూడు అని అంటది. అనుకుంటూ వెళ్ళిపోతాడు మనోజ్. రోహిణి ఫోన్‌కి మెసేజ్ వస్తది. ఓపెన్ చేసి చూస్తది. దినేష్ ఆ సెల్ఫీ పంపిస్తాడనమాట. భయపడిపోయి కంగారు పడిపోయి, వీళ్ళిద్దరూ ఫోటో దిగారేంటి అనుకుంటూ పక్కకెళ్ళి దినేష్‌కి ఫోన్ చేస్తది. దినేష్ ఫోన్ చూసుకుంటూ నవ్వుకుంటూ ఫోన్ ఎత్తుతాడు. హలో కళ్యాణి, నువ్వు ఫోటో చూడగానే ఒక్క క్షణం కూడా ఆగకుండా నాకు కాల్ చేస్తావని నాకు తెలుసు. హౌ ఆర్ యూ అనగానే వేర్ ఆర్ యూ అని అడుగుతుంది రోహిణి. వెంటనే దినేష్, సెల్ఫీ చూస్తే అర్థం కాలేదా? నీ కొడుకు దగ్గరున్నాను. తను కూడా సేమ్ నీలాగే ఉన్నాడు కళ్యాణి. తనని పట్టుకుంటే నిన్ను పట్టుకున్నట్టే ఉంది అనగానే రోహిణి, ఏయ్ వాళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు అని అంటా ఉంటే దినేష్, నా ఒళ్ళు నా దగ్గర కాకుండా ఇంకెక్కడుంటుంది అన్నట్టు నీకొక గుడ్ న్యూస్ చెప్పాలి. నీ కొడుకు క్రికెట్ బాగా ఆడుతున్నాడు, చాలా బాగా ఆడుతున్నాడు అని అంటాడు. అప్పుడు రోహిణి, చూడు నా కొడుకుని నువ్వేం చెయ్యొద్దు, వెంటనే అక్కడి నుండి నువ్వు వెళ్ళిపో అనగానే దినేష్, నేను జైల్లో ఉన్నన్ని రోజులు నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు కదా, ఇప్పుడు నేను బయటకొచ్చాను, నీ భర్తకు 2 లెటర్లు పంపింది నేనే అనగానే రోహిణి షాక్ అవుతుంది. చూడు నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు, ఇప్పుడు నువ్వు అక్కడ నా కొడుకుని ఏమైనా చేశావంటే మాత్రం అని అంటా ఉంటే దినేష్, హలో హలో, ఇప్పుడు నేను తనని ఏమీ చేయను, కానీ నువ్వు నేను చెప్పిన మాట వినాలి, లేకపోతే నీ కొడుకుని ఇక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోతాను. పాపం మీ అమ్మకు కూడా ఆరోగ్యం బాగాలేదంట కదా అని అంటా ఉంటే రోహిణి, అసలు ఏంటి దినేష్ నీ ప్రాబ్లం, నీకేం కావాలి, ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు అని అంటది. అప్పుడు దినేష్, ఎప్పుడు అడిగే ప్రశ్న అయినా కరెక్ట్ ప్రశ్న అడిగావు, దానికి నీకు సమాధానం కావాలి అనుకుంటే నీకు నేను లొకేషన్ పంపిస్తాను, నువ్వు అక్కడికి వచ్చేయి, కూల్గా మాట్లాడుకుందాం అని నవ్వుతూ ఫోన్ కట్ చేస్తాడు. రోహిణికి లొకేషన్ పంపిస్తాడు. రోహిణి లొకేషన్ చూసి ఛా అని ఫీల్ అయిపోతూ ఉంటది. ఇటు బాలు డాబా మీదకి ఎక్కి మందు బాటిల్ తీసుకెళ్లి కలుపుకుంటా ఉంటే బాలు అంతురాత్మ బయటకొచ్చి, రేయ్ నీకు సిగ్గు శరం లేదా ఏంట్రా అనగానే బాలు చూసి షాక్ అయిపోయి, ఎవరు నువ్వు, దయ్యానివా అనగానే బాలు అంతరాత్మ, నువ్వేమైనా చచ్చావేంట్రా నేను దయ్యం అవడానికి, నేను నీ లోపలే ఉంటాను, రెంట్కా అని బాలు అడుగుతాడు. పర్మనెంట్ రా, నేను నీ అంతరాత్మని అనగానే బాలు, అంతరాత్మ అయితే అంతనాలా అని అంటా ఉంటే అంతరాత్మ, రే నువ్వు చేసే పనులు అలా ఉన్నాయిరా బద్మాష్గా. నేనేం చేశాను అని బాలు అంటాడు. ఏం చేసావా, నీకే దిక్కులేదు, నీకే రూమ్ కట్టడానికి రూపాయి లేదు, నువ్వు 1,00,000 రూపాయలు అప్పు తెచ్చే ఆ రాజేష్ గాడికి ఇవ్వాలా, నిన్ను అని అటు ఇటు ఎతికి ఒక టైర్ ఉంటే దాన్ని ఎత్తుకుని రే అని కొట్టబోతాడు. బాలు ఆపుతూ, ఓయ్ అహింస 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 అనగానే అతను ఆ అంతరాత్మ టైర్ కింద పడేసి, నీ బొంద, ఆ మీనా నీకోసం ఆలోచించి అప్పివ్వకురా అప్రాచ్యుడా అంటే ఎగేసుకుంటూ వెళ్ళి 1,00,000 ఇచ్చావు, ఏమైంది, అంతా కలిసి ఫుల్లుగా తాగి ఎగిరెగిరి తన్నారు, 1,00,000 అప్పుచ్చి మందు మాత్రం ఇంటికొచ్చి తాగుతున్నావు అనగానే బాలు, మరేం చేయమంటావు, ఫ్రెండ్ కదా అని అప్పిచ్చాను, వాళ్ళు తాగుతారని తాగి వాగుతారని మధ్యలో నన్ను వాగుతారని కలగన్నానా, అక్కడ అవమానం జరిగింది, పూలగంప ముందు నా పరువు పోయింది, అందుకే నా మనసు బాగోలేక మందు కొట్టాలి అనుకున్నాను, అది తప్ప అనగానే ఆ అంతరాత్మ, తప్ప తప్పు ముప్పావా, నీకెందుకురా అంత ఈగో, ఏగో అని బాలు అడుగుతాడు. ఈగో నీలాంటి వాడికుండే బలుపు భార్య చెప్తే వింటే ఏం పోతుందిరా, 1,00,000 పోయింది అని అంటా ఉంటాడు. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. తరువాయి భాగంలో రాజేష్ బాలుతో బంధువుల ముందు గొప్పగా చూపించుకోవాలని అప్పు చేశాను, నా తిండి తిని నా మందు తాగి చివరికి నన్నే అనేసిపోయారు, చెల్లమ్మ ముందే చెప్పింది అనవసరమైన ఆర్భాటాలకు పోయి అప్పుల పాలు కావద్దు అని, నేనే వినలేదు, ఇవి ఫంక్షన్ వాళ్ళు ఇచ్చిన చదివింపులు, ఎంతున్నాయో లెక్క పెట్టలేదు, తక్కువైతే చెప్పు నేనిచ్చేస్తాను అని అంటాడు. తర్వాత బాలు మీనాతో, స్నేహితుడికి సహాయం చేస్తే 1,00,000 కోసం 1,00,000 సార్లు గుణిగావు కదా అని అంటా ఉంటే మీనా, మీకు పాఠాలు తలకెక్కి ఉంటే డిగ్రీల మీద డిగ్రీలు చదివి ఉండేవారు అంటాను, ఆ పాఠాలు తలకెక్కించుకోనందువల్లే ఇలా తయారయ్యారు అని అంటా ఉంటది. అంతటితో ఎపిసోడ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కదా, లైక్ చేయండి. పొదరిల్లు సీరియల్ పెడదాం అనుకుంటున్నా అండి. ఓకే అయితే ఒక లైక్ చేయండి.